తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. ఆయన రూపం మారిపోయింది, రంగు మారిపోయింది, జుట్టు కలర్ మారిపోయింది. వాడేవడ్రా? వాడా? ఆడికి అలాగే అవ్వలేరా? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. అసలు వల్లభనేని వంశీనేనా ఇతను, లేదంటే వల్లభనేని వంశీ వాళ్ళేమైనా ఫాదరా అన్నట్లుగా మొత్తం మారిపోయింది. ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బాబా. హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉంటేవాడు. కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్ కి ఆక్సిజన్ తక్కువ అందినా వామిటింగ్ వస్తుంది. ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుందా? ఏమిటండి మీరు మాట్లాడేది? పోలీస్ స్టేషన్ లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది అంటే ప్రతి స్త్రీ కడుపుతో ఉండగా దాల్చగానే కొన్ని వాంతులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వామిటింగ్ కూడా అయింది. అట్లా వాడే ఉద్దేశంతో అన్నాడు అంటే ఎస్, మనిషి చాలా ధైర్యంగా ఉన్నాడండి. అన్ని అబద్ధాలు, ఇదంతా కట్టు కథలు. ఇది కేవలం వంశీని ఎలా అయినా జైల్లో పెట్టడం కోసం. ఆషామాషి మనిషి కాదు, చట్టం క్షుణ్ణంగా తెలిసిన మనిషి. వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చమెత్తుకునే వాళ్ళ ఉన్నారు. సత్యవర్ధన్ అనే అబ్బాయికి వంశీకి ఏమీ సంబంధం లేదు. అవును, వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటు సారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. తను కూడా అద్భుతంగా రియాక్ట్ అవుతాడు. ఇవన్నీ కోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం. ఏది జరిగినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఇప్పటికే కూడా వంశీకి తెలియదు, ఏం చెప్పలేదు. తెలియదు ఇప్పటికి కూడా తెలియదు. వంశీకి కూడా ఇందులో ఏం జరిగింది ఏంటో కూడా పూర్తిగా తెలియదు. యాక్చువల్లీ ఐ వాస్ టెల్లింగ్ యు హావ్ ఫేస్ అండ్ వాష్. ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఇప్పుడు నువ్వేమన్నా? ఇప్పటికి 11 కేసులు. ఇదెంత? ఒకటి, ఇది ఒకటి కలిపితే 2, 11. 11 అవుతుంది. 11 అవుతా. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. 1 2 ఎంత? 1 2 11 11. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుండేది కదా. ఎవరి మీద లోకేష్ ఫైర్ లేదుగా అంటే అంటే బస్తీ మిస్ అవ్వ. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి గాయపడి ఉందా అధ్యక్ష? ఈ ఫైర్ ఏంటి? లోకేష్ అయితే ఫైర్ లేదు నాకే. ఇక ఎవరు వల్లభనేని వంశీని కాపాడలేదు. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు. లేదు, మేము ఇంకా వైసీపీలోనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే గోవిందా గోవిందా. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. ఈ గుద్దాలమ్మంటే రాసుకున్నాం కబర్దార్ బిడ్డ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మేము
ముద్దాయి కోసం వెళ్తాం మేడం. అవసరం లేదు. నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తాను. రండి, తీయండి, మా చెయ్యి తీయండి, గార్మెంట్స్. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది పగిలిపోతుంది. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. ఇబ్బంది పడతావు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆ కారు ఆపడానికి మీరెవరో అంటుంది. వాళ్ళెవరో తెలియాలంటే విడుదల రజని చెప్పు. వల్లభనేని వంశీని అడుగు, పోసాని కృష్ణమురళిని అడుగు, బోరుగడ్డ అనిల్ని అడుగు, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నీ మరిది గోపిని అడుగు, తెలుస్తాది. వాళ్ళనే పోలీసులు అంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన. ఎనీబడీ సీ మహానటి? ఐ సా మహానటి అండ్ ఐ వాస్ లైక్ మహానటి. నేను మీకు కనబడొద్దు ఇక్కడ, నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే వచ్చిందయ్యా వయ్యారి. అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. చిచ్చి. ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ఏదో ముచ్చట్లాపి పోయి వీళ్ళందరూ కాఫీలు తీసుకురాపా. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. నాకు కొంచెం అయమయంగా ఉంది. ఆడదాన్ని కొట్టడం రైటా లేదా కొట్టకుండా వదిలేయడం రైటా? నేను ఆడవాళ్ళని కొట్టారు, స్ట్రైట్ గా షూటే. జగన్మోహన్ రెడ్డి has said that I will not leave anyone. రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి. ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి. మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థం. సామెత ఉంది చూడు, చెప్పు. దూడ రాట్లేదా? రెడీగా ఉండండిరా. దున్నపోతు ఈనిందేనంటే దూడం కట్టేసేయండి. క్లాప్స్ బా. దున్నపోతే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. దున్నపోతే ఎలా బట్టి ఇవ్వగలరు? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మాదిరిగానే సరిగా మాట్లాడు. మాదిరిగానే గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా మైనింగ్ స్కాములు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి. ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, దానిలో కూడా నీ పాపం ఉంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. ఎన్ని 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 దారుణాలు సార్. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవు.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా